ఎక్కడైనా యజమాని నైరుతిలోనే ఉండాలి అని అంటారు కదా, ఇది బిజినెస్ కి కూడా వర్తిస్తుందా? దేనికైనా అసలు నైరుతి అనేటువంటిది స్టెబిలిటీని ఇచ్చేటువంటి జోన్. యజమానికి అక్కడ ఒకలాంటి పవర్ అనేటువంటిది వస్తుంది. ఒక దాని మీద ఒక కమాండ్, వర్క్ మీద ఒక కమాండ్ అనేటువంటిది ఇచ్చేటువంటి జోన్. అలాగే ఈ నైరుతి అనేటువంటిది దోషరహితంగా ఉన్నప్పుడే యజమాని యొక్క పురోగతి అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏ పని చేసినా, అది వ్యాపారం కావచ్చు, ఇంటి విషయాలు కావచ్చు, మనిషికి స్టెబిలిటీ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనిషి అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ అభివృద్ధి అనేటువంటి జోన్ లో ఆ స్టెబిలిటీని ఇచ్చేటువంటి ఈ ఎలిమెంట్ లో ఓనర్ లేదా యజమాని అనే అతను ఉండాలి అని అంటారు. అది వ్యాపారం కావచ్చు, లేదా ఇంటికి సంబంధించినటువంటి విషయాలు అంటే మాస్టర్ బెడ్రూమ్ లాంటివి కావచ్చు, ఏదైనా సరే అది మెయిన్ గా మనం కన్సిడర్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని అన్ని బిజినెస్లు ఒకలాగా ఉండవు. కొన్నిట్లో ఏమవుతుంది, ప్రొడక్షన్ ఉంటుంది, అంటే ముఖ్యంగా కుకింగ్ లాంటివి ఉంటాయి, లేదంటే బ్యూటీ పార్లర్స్, బ్యూటీ ఇండస్ట్రీకి సంబంధించి ఉంటాయి. కొన్ని ఏంటంటే ప్రొడక్షన్, ఇంకా చెప్పాలంటే ప్రొడక్షన్ యూనిట్, అది ఏదైనా సరే ప్రొడక్షన్ యూనిట్ అనేటువంటిది ఉన్నప్పుడు నైరుతిలో యజమాని కూర్చోటం అనేది ఓకే, అది ఎలాగో జరుగుతుంది. దాంతో పాటు ఆగ్నేయంగా అంటే ఉత్తరాన్ని గాని ఇటు తూర్పుని గాని చూస్తూ ఆగ్నేయంలో ఒక బెంచ్ వాళ్ళ కోసం అలాట్ చేసుకోవాలి, ఒక టేబుల్, ఒక చేంబర్, ఒక క్యాబిన్ వాళ్ళ కోసం ఇంకొకటి కూడా పెట్టుకోవాలి. అక్కడి నుంచి వాళ్ళు సూపర్విజన్ ఎక్కువగా చేయాలి. అంటే నైరుతిలో మెయిన్ చేంబర్ ఉన్నప్పటికీ అక్కడ ఖచ్చితంగా ఇంకొకటి ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రొడక్షన్ అనేటువంటిది సజావుగా జరుగుతుంది. ప్రొడక్షన్ కి వీనస్ కి రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ కనుక మనం తీసుకున్నాము అని అంటే శుక్రుడు అనేటువంటిది లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ ఇస్ నథింగ్. శుక్రబలం అనేటువంటిది కావాలి మనకి. గురువు ఎంత ఇంపార్టెంట్, శుక్రుడు కూడా మనకు అంతే ఇంపార్టెంట్. అలాగే అఫ్ కోర్స్ దాంతో పాటు ఇంకా ఇతరితర పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఇతరితర గ్రహాలు వాటి ప్లేస్మెంట్. కానీ మెయిన్ గా మనకి ప్లెజర్స్ అంటే హాయిగా బతకటానికి కావాల్సింది, అంటే ఎలాంటివి కష్టాలు లేకుండా హాయిగా తిని కూర్చోవటం అంటారు చూసారా, అలాంటి పరిస్థితి కూడా మనకి కల్పించేది శుక్రుడు. అంటే ఎలాంటి లోటు లేకుండా ఉండేటువంటిది మనకి శుక్రస్థానం నుంచే బ్యూటీ ఇండస్ట్రీ అంటే కాస్మెటిక్స్ రిలేటెడ్ కావచ్చు, బ్యూటీ పార్లర్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే శుక్రుడి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అక్కడ ఒక నైరుతిలో ఉన్నప్పటికీ ఇక్కడ ఒక ఆపరేషన్ టేబుల్ అనేటువంటిది పెట్టి అక్కడి నుంచి మన వర్క్స్, మన ఆపరేషన్స్ అనేవి చేసుకోవాలి.